ఆడుదాం ఆంధ్రాతో తిలక్ వర్మను గొప్ప ఆటగాడిగా దేశానికి అందించి టీం ఇండియా విజయానికి కారకుడి అయ్యావు, నీకు ఈ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది జగనన్న అని ఇది పెట్టారు. ఆడుదాం ఆంధ్ర ఎప్పుడు పెట్టారనా? ఆడుదాం ఆంధ్ర ఎలక్షన్ ముందు పోయిన 2023 లాస్ట్లోనే ఏదనుకుంటా పెట్టారు. పెట్టి ఏమైంది? ఆడుదాం ఆంధ్ర పెట్టారు, బాగానే ఉండదు, నేనే కాదంటంలే. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఈయన టీమిండియాకి సెలెక్ట్ అయినాడు. ఎప్పటి నుంచి ఆడుతున్నాడు తిలక్ వర్మ? ఏంది కథ? అది ఎవరికి తెలీదా? చూడండి, మీరే చూడండి. ఈ విధంగా మార్పింగ్లు చేసి ఫోటోలు పెడితే ఈ ఎవడు అంత పనికిమాలి, అంత దమాక లేకుండా ఉన్నారు, మన అంత దమాక లేకుండా చూడు. ఏడు ఎవరు ఉన్నింది, ఆయన పక్కన ఫోటో మార్పు ఏ విధంగా చేశారు చూడండి. బతుకు అంతా మార్పింగ్ చేసుకొని బతకాల్సిన బతుకైపోయా. ఇకనైనా సరే నేనేం చెప్తానంటే, యాడో జరిగిపోయింది, ఏదో జరిగింది, అది మన వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకోవడంలో మనకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మనం గతంలో నమ్మిగలిగినాం జగనన్న, నందిని పందిని చేసినాం, పందిని నందిని చేయగలిగినాం. ఇప్పుడు ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేరా? మనం గతంలో ఏ విధంగా యాక్టింగ్ చేశాం, ఏ విధంగా నటన రక్తి కట్టించినాం, అందరూ నమ్మినారు కాబట్టి మనకు 151 స్థానాలు ఇచ్చినాయి. మనం ఎంత మేరకు మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎంతవరకు మనం విషయ పరిజ్ఞానం పొంది ఉన్నాం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ నమ్మినారు కాబట్టి మనకు 11 వచ్చినాయి. లేకంటే ప్రతిపక్ష హోదా అన్న వచ్చి ఉండేది కదా మనకు.